సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నిటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం. విద్యా, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును. లంక బిందెలు, గుప్త నిధుల గురించి కూడా చూడబడును, చెప్పబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు ఇవ్వబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. భగవంతుణ్ణి పూజించాలి అంటే ధనమే అవసరం లేదు. భక్తి రసామృత సింధులో ఒక కథ ఉంది. కథ కాదు, సత్యమండి. అక్కడ ఈ విధంగా వివరించబడింది. ఒక బ్రాహ్మణ, అతను గొప్ప భక్తుడు. అతనికి ఎప్పుడూ చాలా మెరుగైన సేవ, అర్చన, ఆలయ పూజల్లో చేయాలని ఉండేది. కానీ అతని వద్ద ధనం లేదు. కానీ ఒకరోజు అతను భాగవత ప్రవచనంలో కూర్చొని ఉన్నాడు. మరియు అతను అప్పుడు విన్నాడు, కృష్ణుడిని మనసులోనే పూజించవచ్చు అని. కావున అతను ఈ అవకాశం తీసుకున్నాడు. ఎందుకంటే అతను చాలా రోజుల నుంచి ఆలోచిస్తూ ఉన్నాడు, కృష్ణుడిని చాలా బ్రహ్మాండంగా ఎలా పూజించాలి అని. కానీ అతని వద్ద ధనం లేదు. కావున అతను ఈ సూచన తెలుసుకున్నాడు, కృష్ణుడిని ఒకరి మనసులోనే పూజించవచ్చు అని. గోదావరి నదిలో స్నానం చేసిన తర్వాత అతను ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అతని మనసులో అతను ఒక బ్రహ్మాండమైన సింహాసనాన్ని నిర్మిస్తున్నాడు. నగలతో అలంకరించి మరియు విగ్రహాన్ని సింహాసనంపై పెట్టి విగ్రహానికి స్నానం చేయిస్తున్నాడు. గంగా, యమున, గోదావరి, నర్మదా, కావేరీ నది యొక్క నీళ్ళతో తర్వాత విగ్రహాన్ని చాలా అందంగా అలంకరణ చేస్తూ ఉన్నాడు. తర్వాత పూలతో, పూలమాలతో పూజ చేస్తూ ఉన్నాడు. తర్వాత అతను చాలా మంచిగా వంట వండుతూ ఉన్నాడు. మరియు అతను పరమాన్నము వండుతున్నాడు, తీయని అన్నం. కావున అతను దాన్ని చాలా వేడిగా ఉందేమో అని పరీక్షించాలి అనుకున్నాడు. ఎందుకంటే పరమాన్నం చల్లగా తీసుకోవాలి, వేడిగా తీసుకోకూడదు. కావున అతను తన వేలు పరమాన్నంపై పెట్టినాడు. అతని వేలు కాలింది. అప్పుడు అతని జ్ఞానం భగ్నమైంది. ఎందుకు అంటే అక్కడ ఏమీ లేదు, కేవలం అతని మనసులోనే అతను అంతా చేస్తున్నాడు. కానీ అతని వేలు కాలడం చూసి అతను ఆశ్చర్యం చెందాడు. ఈ విధంగా నారాయణుడు వైకుంఠంలో మందహాసం చేస్తున్నాడు. లక్ష్మీదేవి అడిగింది, ఎందుకు మందహాసం చేస్తున్నారని. నా ఒక భక్తుడు ఈ విధంగా పూజిస్తున్నాడు, కావున అతని వెంటనే వైకుంఠానికి తీసుకురమ్మని నా మనసులను పంపించారు. కావున భక్తి యోగ చాలా మంచిది. స్వామి విగ్రహానికి బ్రహ్మాండమైన పూజ చేయడానికి మీకు ఎటువంటి మార్గము లేకపోయినా మీ మనసులోనే చేయవచ్చు అని కూడా అమ్మవారు మనకి చాలా చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి. ఆర్భాండరాల కోసము ఎవరో ఏదో అనుకుంటారండి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనము ఏవేవో చేస్తూ ఉంటాము. కానీ మన దగ్గర డబ్బులు లేకపోయినా అప్పులు చేసి కూడా కొంతమంది పూజలు అనేవి ఆర్భాటంగా చేస్తూ ఉంటారు. దేవుడికి అవన్నీ అవసరం లేదు. చిత్తశుద్ధిగా మనము మనసులో ధ్యానించుకుంటే చాలు అనే విషయాన్ని ఈరోజు మనకి అమ్మవారు చాలా చక్కటి సందేశాన్ని మనకి పంపించారండి. కాబట్టి మీరు ప్రతినిత్యము మీ మనసులో నన్ను ధ్యానించుకున్నా చాలు, మిమ్మల్ని రక్షించే బాధ్యత నాది. మీ యొక్క ప్రతి కష్టాన్ని నేను చూసి మిమ్మల్ని ఎంత కష్టం నుంచైనా సరే బయటికి పడవేసే బాధ్యత నాది అని అమ్మవారు అయితే ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని మనందరికీ అందించారండి. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము. అప్పటి వరకు సెలవు. జై వారాహి మాత. జై జై వారాహి మాత.